ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలని బుర్గంపాడు మండల సాపారక ఎస్బీఐ బ్యాంక్ ముందు సిపిఎం నాయకులు మధ్యాహ్నం 3 గంటలకు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల బాండ్ల వివరాలు తెలపాలని చెప్పి 26 రోజులైనా ఇంతవరకు సుప్రీంకోర్టుకు తెలియపోగా ఇంకా ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ జూన్ 30 తేదీ వరకు గడువు ఇవ్వాలని అడగడం సిగ్గుచేటని అన్నారు. ఎస్బీఐ చేసిన అభ్యర్థన సుప్రీం తోచిపుచ్చిందని, గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసిందన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బాండ్ల తక్షణమే బహిర్గతం చేయాలి. 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 SBI is public sector bank. నాట్ SBI is public sector bank. బీజేపీ బ్యాంక్. SBI is public sector bank. నాట్ బీజేపీ బ్యాంక్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎస్బీఐ బ్యాంకు మొత్తం కూడా తన సొంతంలాగా తన బ్యాంకు అతనిదే అన్నట్టుగా బ్యాంకులో ఉన్న దేశంలో ఉన్న బ్యాంకులలో ఉన్న డబ్బులు మొత్తం కూడా మరి బాండ్లు మరి వాటి పేరుతోటి ఇవాళ కార్పొరేట్ శక్తులకి తాకట్టు పెట్టేసి బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం కూడా లక్షలాది కోట్ల రూపాయలను మొత్తం కూడా మరి ఈ రకంగా ఎలక్షన్లు మరి వస్తున్న సందర్భంగా ఎన్నికల అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క బాండ్లని పేరుతోటి కోట్లాది రూపాయలను దోసుకుంటున్న మోడీ ప్రభుత్వం. అందుకోసం తక్షణమే మరి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా చౌటాడు ముందు శంకుదిన సామెతగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. అందుకోసమే ఈ సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు జడ్జి గారు వెంటనే ఈ నెల 15వ తారీఖు కల్లా ఎన్ని బాండ్లకి ఎంత ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారో అవన్నీ కూడా బహిర్గతం చేయాలి. అవన్నిటిని కూడా